నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఒక ఎస్ఐ అండ్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు అనే న్యూస్ బయటకు వచ్చింది సార్. ఇది చాలా సెన్సేషన్ అయింది. దాంతో పాటు ఒక కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ అనే వ్యక్తి అతని డెడ్ బాడీ కూడా దొరికింది అనే న్యూస్ వస్తుంది సార్. అసలు ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? తెలంగాణలో ఈ మధ్య అంటే ఒక 1 మంత్ 2 మంత్స్ లోపల ఇది మూడో ఎస్ఐ చనిపోవడం. ఆల్రెడీ 2 ఎస్ఐలు చనిపోయినారు. 2 ఎస్ఐలు చనిపోవడానికి కూడా మహిళలే కారణం. అంటే ఆ 2 ఎస్ఐలు చనిపోయినప్పుడేమో వాళ్లకు మహిళలతో అఫేర్స్ ఉండడం, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోమని ప్రెజర్ చేయడం, దానివల్ల ఆ ప్రెజర్ని తట్టుకోలేక ఎస్ఐలు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఇది కొద్దిగా డిఫరెంట్ విషయం. ముందుగా అసలు ఏం జరిగింది అనేది ముందు చెప్పుకుందాం, దాని తర్వాత ఎందుకు జరిగింది అనేది మాట్లాడదాం. యాక్చువల్గా ఏంటంటే ఎస్ఐ సాయి కుమార్, తర్వాత కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్, వీళ్ళ ముగ్గురు మిస్ అయ్యారు. ఫస్ట్ శృతి మిస్ అయింది. శృతి మామూలుగా ఆమె కామారెడ్డి జిల్లాలో బీబీపేట మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. సో ఆమె ఎప్పట్లాగా డ్యూటీకి వెళ్ళి తిరిగి రాలేదు. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో వాళ్ళు స్టేషన్కి వచ్చారు. స్టేషన్కి డ్యూటీ అయిపోయి వెళ్ళిపోయిందని చెప్పారు. దాంతో వాళ్ళకి ఏం చేయాలో తెలియక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆమె ఫోన్ని ట్రాక్ చేశారు. ట్రాక్ చేస్తే సదాశివనగర్ మండలంలో అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు అని ఉంది. ఆ చెరువు దగ్గర ఫోన్ ట్రాక్ అయింది. సో వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఎస్ఐ సాయి కుమార్ కారు కనపడింది. ఆ ఎస్ఐ బిక్కనూరులో పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. కానీ అతని ఫోన్ అయితే లేదు. ఈ అమ్మాయి ఫోన్ అక్కడ ఉంది. చెప్పులు ఉన్నాయి, 3 జతల చెప్పులు ఉన్నాయి అక్కడ. ఇంకొక జత చెప్పులు, అక్కడ ఫోన్ కూడా దొరికింది. ఆ ఫోన్ చూస్తే వాళ్ళకి అక్కడ సింగిల్ విండో, బీబీపేటలోనే సింగిల్ విండో దీంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఫోన్ అనేది అర్థమైంది. సో ముగ్గురు కనబడలేదు. దాంతో వాళ్ళు పై అధికారులకి తెలిపారు. అక్కడ ఎస్పీ సింధు శర్మ ఆమె హుటాహుటిన పోలీసు బృందాలు తీసుకెళ్లారు. ఇంకా అక్కడ లోకల్గా ఉండే గజ ఈతగాళ్ళని పిలిపించి నైట్ లేట్ అయినా కూడా నైట్లోనే వెతికారు. వెతికితే ఫస్ట్ శృతి డెడ్ బాడీ, నిఖిల్ డెడ్ బాడీ దొరికింది. ఎస్ఐ డెడ్ బాడీ దొరకలేదు. ఫోన్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. సో ఈ క్రమంలో తర్వాత మళ్ళీ సెర్చ్ కంటిన్యూ చేస్తున్నారు. మార్నింగ్ 8:30కి ఎస్ఐ డెడ్ బాడీ కూడా దొరికింది. సో ముగ్గురు ఫస్ట్ ఏమనుకున్నారంటే ఏదైనా ప్రమాదవశాత్తు వీళ్ళు చెరువు దగ్గరికి పోయి ప్రమాదవశాత్తు పడిపోయారా అని అనుకున్నారు. కానీ అక్కడ ప్లాన్డ్గా పెట్టిన ఇవన్నీ చూశారు. దాని తర్వాత ఆరాధిస్తారు అసలు ఈ ఎస్ఐకి శృతికి సంబంధం ఏంటి, ఎస్ఐ వేరే చోట పనిచేస్తున్నారు, శృతి వేరే దగ్గర పనిచేస్తుంది, ఈ ఫోన్ నెంబర్లు, ఫోన్లో మెసేజ్లు ఇవన్నీ ఇంకా ట్రాక్ చేశారు. ట్రాక్ చేస్తే అర్థమైంది ఏమంటే గతంలో ఈ ఎస్ఐ బిక్కనూరులో ఇప్పుడు పనిచేస్తున్నాడు. గతంలో బీబీపేట పోలీస్ స్టేషన్ ఆయన పనిచేసేటప్పుడు శృతికి ఆయనకి మధ్య అఫైర్ ఏర్పడింది. శృతి ఆల్రెడీ పెళ్ళి విడాకులు తీసుకుని ఉంది. ఆమె 10 ఏళ్ళు కానిస్టేబుల్గా ఉంది. ఆమెకు ఎస్ఐకి అఫైర్ అక్కడ ఏర్పడింది. అయితే వీళ్ళిద్దరి మధ్యవర్తిగా నిఖిల్ ఉంటున్నాడు. సో అలాగా వీళ్ళ రిలేషన్షిప్ వచ్చింది. అయితే ఇతనికి ట్రాన్స్ఫర్ అయ్యింది బీబీపేటకి. అయినాక ఈ మధ్యకాలంలో శృతి ఎస్ఐని ప్రెజర్ చేస్తుంది పెళ్లి చేసుకోమని. సో ఎప్పుడైతే పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తుందో ఎస్ఐ ఈ నిఖిల్ ద్వారా ఆమెను పాసిఫై చేయడానికి ట్రై చేస్తున్నాడు. నాకు పెళ్లి చేసుకోవడం కష్టం ఇవన్నీ, కానీ ఆమె నేను పెళ్లి చేసుకోకపోతే నేను బయట పెడతాను మన విషయాన్ని, నీ పోస్ట్ పోతుంది, నీ లైఫ్ నాశనం చేస్తానన్న పద్ధతిలో ఆమె వెళ్ళినట్టు కనబడుతుంది. సో దాంతో మరి ఆత్మహత్య చేసుకోవడానికి ముగ్గురు మరి ఎందుకు ఈమె భయపెడితే ముగ్గురు కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? సో అంటే ఎస్ఐ ఏమన్నా తను ఎట్లాగూ చనిపోవాలి వీళ్ళని కూడా చంపేద్దాం అనుకున్నాడా, లేకపోతే మరి వీళ్ళిద్దరూ చనిపోతుంటే ఆ అబ్బాయి ఎందుకు చనిపోయాడు, ఈ విషయాలన్నీ ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఇప్పటి వరకు చెప్పిన విషయాలు మాత్రం ఇవి. ఇంకా అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఆ ముగ్గురు మధ్య ఉంటది కదా, అక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఏమని డిసైడ్ అయ్యారు, వాలంటీర్గా ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఎస్ఐ ఏమన్నా వాళ్ళని చెరువులోకి తొయించి తను కూడా చనిపోయాడా? అంటే చాలాసార్లు ఎలా ఉంటదంటే
మనం చనిపోతే వీళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, వీళ్ళని మాత్రం ఎందుకు హ్యాపీగా ఉంచాలనేది కూడా ఉండొచ్చు. సో ఆ యాంగిల్ ఏమైనా చేస్తాడా, లేకపోతే ఈ శృతికి నిఖిల్కి ఏమన్నా పేరుందా మధ్యలో? సో ఆ, తెలియాల్సి ఉంది. ఎందుకంటే మామూలుగా మీడియేటర్గా ఉంటే అతను ఎందుకు చనిపోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఏదేమైనా దీంట్లో ప్రధానంగా ఈ ముగ్గురు ఎస్ఐల ఆత్మహత్యల్లో కూడా మనకి కామన్ పాయింట్ ఏంటంటే పెళ్లి కాకుండా పెళ్లి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, వైవాహికేతర సంబంధం, వివాహేతర సంబంధం. సో ఈ వివాహేతర సంబంధం అనేది లైంగిక సంబంధం ఉన్నప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను, మనకి ఇప్పుడు ఇవాళ ఏంటంటే అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉందని యువతని నమ్మిస్తుంది. కన్జ్యూమర్ సొసైటీ ఎలా నమ్మిస్తుందంటే మీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉందని ప్రతి ఒక్కరు నమ్ముతుంటారు. నా ఇష్టం అని రామ్ గోపాల్ వర్మ చెప్తుంటాడు. అలాంటి వాళ్ళు చాలా మంది చెప్పి వీళ్ళంతా నిజమే అని నమ్ముతుంటారు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా ఇష్టం అని పెట్టుకుంటా ఉంటారు పోస్టులు కూడా. ఐఎమ్ దట్ నెవర్ బి అని ఒక ఐడి చూసాను ఆ మధ్య. అంటే నేను యూనిక్ అనే ఒక ఫీలింగ్ కూడా వీళ్ళకి ఉంటుంది. నిజానికి ఇవన్నీ కూడా కన్జ్యూమర్ సొసైటీ క్రియేట్ చేస్తుంది. కన్జ్యూమర్ సమాజానికి వ్యక్తుల మీద ఏ కంట్రోల్ ఉండకూడదు. సమాజం కంట్రోల్ కానీ, తల్లిదండ్రుల కంట్రోల్ కానీ, ఎవరి కంట్రోల్ లేకుండా ఉంటే వ్యక్తి కంప్లీట్గా కన్జ్యూమర్గా మారిపోతాడు. అప్పుడు ఆ కన్జ్యూమర్ని వీళ్ళు మ్యానిపులేట్ చేసి తమ వస్తువుల్ని అతను కొనే విధంగా, లేకపోతే ఆమె కొనే విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు. ఇప్పుడు భార్య ఇంట్లో భర్త ఉన్నారు, భార్య ఏమైనా కొనాలంటే భర్త అబ్జెక్ట్ చేయొచ్చు, భార్య చెప్తే ఇది ఎందుకు అవసరం అని. కానీ ఈ ఫ్రీడమ్ అనే పేరుతో నా ఇష్టం వచ్చిన నేను ఉంటానని భార్య, నా ఇష్టం వచ్చిన నేను భర్త అనుకున్నారనుకో, ఫైనల్గా వీళ్ళు కన్జ్యూమర్లుగా మారిపోయి షాపింగ్లు పిచ్చితో వెళ్ళిపోతారు. పిల్లలు అంతే. పిల్లలు ఒక సబ్బు వాడాలా, ఒక పేస్ట్ వాడాలా, ఏ పేస్ట్ వాడాలి, ఏ సబ్బు వాడాలి, ఎలా ఉండాలి అనేది ఎవరు నిర్ణయించాలి? తల్లిదండ్రులు. కానీ ఫ్రీడమ్ పేరుతో పిల్లల హక్కులు, పిల్లలు కూడా మనుషులే, వాళ్ళకి హక్కులు ఉండాలి, వాళ్ళని కంట్రోల్ చేయకూడదు అనే ఒక ఫిలాసఫీ తీసుకొచ్చి వాళ్ళని కన్జ్యూమర్స్గా మార్చేస్తే, నువ్వు ఆ అబ్బాయి ఏం సబ్బు వాడాలి, ఆ పాప ఏం సబ్బు వాడాలి, లేకపోతే ఇంకోటి ఏం వాడాలి, పేరెంట్స్ చెప్పకపోతే ఎవరు చెప్తారు? కన్జ్యూమర్ సమాజం చెప్తారు. మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ వాళ్ళని క్యాప్చర్ చేస్తాయి. సో మెల్లగా వాళ్ళు మార్కెట్ ఫోల్డ్లోకి వెళ్ళిపోతారు. సో ఆ మధ్య కూడా కిడ్ ప్లేయన్స్ అనే బుక్ చదివిన. అంటే కిడ్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది మార్కెటింగ్ టెక్నిక్లో. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్లో అనేక వస్తువులు కొనడం అనేది కిడ్స్ డిసైడ్ చేస్తుంటారు. సో ఆ పిల్లల్ని ఎలా మనం పట్టుకోవాలని కిడ్ ప్లేయన్స్ అనే ఒక బుక్ వచ్చిందనమాట. సో ఇలాగా ఈ కన్జ్యూమర్ సమాజం వ్యక్తుల్ని ఫ్రీడమ్ పేరుతో చేస్తుంది. ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఏంటంటే నాకు నచ్చిన అమ్మాయితో అఫేర్ పెట్టుకుంటా, నచ్చిన అబ్బాయితో అఫేర్ పెట్టుకుంటా, నువ్వెవరు అడగడానికి అనే విషయం మాట్లాడేది. సుప్రీంకోర్టు కూడా అనేక కేసులు వచ్చినాక దీన్ని మనం సాల్వ్ చేయమని సుప్రీంకోర్టు కూడా కాన్సెన్సువల్ సెక్స్ని అలో చేసేసింది. అంటే పెళ్ళైన వాళ్ళ మధ్య కూడా, ఇద్దరు వేరే వాళ్ళతో పెళ్ళైన స్త్రీ పురుషుల మధ్య కూడా సెక్స్ ఉండడం తప్పు కాదని సుప్రీంకోర్టే తేల్చింది. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే అఫైర్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి మన సమాజంలో. రెండోది, ఇంతకుముందు ఒక అమ్మాయి అబ్బాయి మీట్ కావడం, పరిచయం కావడం ఒక 20 ఏళ్లకు ముందు కష్టంగా ఉండేది. ఇవాళ చిన్న బటన్ అంతే, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్ రకరకాలు ఉన్నాయి, ట్రై చేసుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి. సో ఇలాగ పరిచయాలు ఈజీగా అయిపోయినాయి, డబ్బులు కొంత పెరిగాయి సమాజంలో, ఫ్రీడమ్ పెరిగింది, ఫ్యామిలీస్ కూడా పిల్లల మీద కంట్రోల్ తగ్గిపోయింది, దాంతో అఫైర్స్ అనేవి బాగా పెరిగినాయి. చాలామంది ఏమనుకుంటున్నారు, ఫ్రీడమ్ అనుకుంటున్నారు. కానీ ప్రతి ఫ్రీడమ్కి మనకు తెలియని అనేక లిమిటేషన్స్ ఉంటాయి. నా ఇష్టం వచ్చిన నేను మన అల్లు అర్జున్ విషయం ఏమైంది చూస్తాను, అతనికంటే బలవంతుడు ఎవరు ఉన్నారు, అయినా ఇవాళ అతని పరిస్థితి ఏంటి. కాబట్టి ఫ్రీడమ్ అనే దానికి అనేక కనబడని, మనకి గులాబీ పువ్వు కింద ముళ్ళులు ఎలా ఉంటాయో అలాగే కనబడని అనేక ముళ్ళులు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాగే సంబంధాలు పెట్టుకునేస్తే ఆ సంబంధాల్లో క్లారిటీ ఉండట్లేదు. అంటే నీ సంబంధం ఎట్లా ఉండాలి, రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి, పెళ్లి చేసుకోపోతామా, పెళ్లి చేసుకోమా, ఇలాగే కంటిన్యూ చేద్దామా, రేపు ఒకవేళ మీ హస్బెండ్కి తెలిస్తేనో మీ వైఫ్కి తెలిస్తే పరిస్థితి ఏంటి, ఇవేవి డిస్కస్ చేసి దీనికి ఒక క్లారిటీతో ఉండట్లేదు. క్లారిటీతో ఉంటే, ప్రిపేర్ అయి ఉంటే మ్యాక్సిమం సమస్యలు రావు. వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలో కనీసం ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎస్ఐ అఫైర్ పెట్టుకున్నాడు, అంత ఎలాంటి అఫైర్ అది? ఓన్లీ ఎంజాయ్ చేసి వెళ్ళిపోదామా, ఇట్లాగే కంటిన్యూ చేద్దామా, ఆ క్లారిటీ లేదు. పెళ్లి చేసుకున్నామని ఏమనుకుంటుంది, వద్దని ఆయన అనుకుంటాడు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ముందుండే అఫైర్లో బిగినింగ్లో ఉండే ఒక మోహం అనండి, లేకపోతే ఇంకోటి అని, అవన్నీ కొద్ది రోజులకి పోతాయి. ఫైనల్గా సంబంధాల్లో ఒక
ఇష్టం కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, అభిమానం కావచ్చు, లేదా సోకాళ్ళు ప్రేమ కావచ్చు, అవి నిలబడతాయి తప్ప ఈ వ్యామోహాలు ఇవి పోతాయి. పోయినప్పుడు వేరేది దొరుకుతుంది రెడీగా. ఈమె ఎందుకని అతను అనుకోవచ్చు, అతను ఎందుకని ఆమె అనుకోవచ్చు. ఇది నెవర్ ఎండింగ్ గేమ్. డిజైర్, కోరికను కోరుతూనే ఉంటుంది. కోరిక నెవర్ ఎండ్ అనేది ఉండదు. ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానివల్ల ఈ ఘర్షణలు పెరిగిపోయి ఈ మధ్యకాలంలో హత్యలు, ఆత్మహత్యలు అనేవి బాగా పెరిగాయి. అంటే గతంలో స్త్రీలు కొద్దిగా ఎవరో ఒకరు అణిగిమణిగి ఉంటే కొంత సమస్య సాల్వ్ అయినట్టు కనబడుతుంది. ఇప్పుడు స్త్రీలకు కూడా బాగా మన సమాజంలో వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది. మొన్ననే చదివాను 22% ఆంటర్‌ప్రెన్యూర్స్‌లో విమెన్ ఉన్నారు ఇండియాలో. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అర్థం చేసుకోవాలి. సో ఇవి అర్థం చేసుకోకపోతే కొత్త రకం సమస్యలు వస్తాయి. సో అందుకని అంటే స్త్రీల సమాజంలో యాక్టివేట్ అయ్యే కొద్దీ స్త్రీల ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడు ఆ క్లారిటీతో ఉండాలని నేను చెప్తున్నా. నేను ఇదేం జడ్జి చేయట్లేదు, పెట్టుకోండి మీ ఇష్టం, మీ ప్రాబ్లం, కానీ దీన్ని అర్థం చేసుకోండి అని చెప్తున్నా. క్లారిటీతో ఉండాలి, ఒక క్లారిటీతో ఉండాలి. సో అది లేనప్పుడు ఏమవుతుందంటే మా సైకలాజికల్గా ఇప్పుడు ముగ్గురు ప్రాణాలు పోయినాయి, ముగ్గురు మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా లైఫ్ లాంగ్ పెయిన్ ఉంటుంది. సో ఇది రావడానికి కారణం ఏంది అనేది మనం ఆలోచించినప్పుడు కారణాలు ఎందుకు అన్వేషిస్తా ఉంటే నెక్స్ట్ ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేదే కదా లెసన్స్ నేర్చుకోవడానికే మనం ఎప్పుడైనా విశ్లేషిస్తాం. సో అందువల్ల ఈ బ్రాడర్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడం, ఇవాళ సమాజం ఏముంది, దాంట్లో మనం ఫ్రీడమ్ అని దేని అనుకుంటున్నాం అనేది బ్రాడర్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. అలాగే మనం సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఈ సంబంధం డెఫినేషన్ ఏంటి, ఈ సంబంధం ఎలాంటిది, దీంట్లో మనం దీంట్లో ఉన్న డేంజర్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి రావచ్చు, ప్రాబ్లమ్స్ రావచ్చు, దానికి మనం రెడీగా ఉన్నామా లేదా